నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన క్రాస్ వర్డ్ పజిల్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1981లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. శ్మశానం ఎక్కడుందో తెలుసా? లంచ్ అవర్లో వెంకట్రావును అడిగాడు చక్రవర్తి. వెంకట్రావు కూడా తను ఉంటున్న విజయనగర కాలనీలోనే ఉంటున్నాడు. వెంకట్రావు తెల్లబోయాడు. గోల్కొండ ఎక్కడుంది, పురాణపూల్ ఎక్కడా, సరూర్ నగర్ ఎక్కడుందని అడుగుతారు కానీ శ్మశానం గురించి అతన్ని ఎప్పుడూ ఎవరూ అడగలేదు. అతను హైదరాబాద్లో 10 ఏళ్ల నుంచి ఉంటున్నా తమ కాలనీకి దగ్గరలో శ్మశానం ఎక్కడుందో తెలియదు. నాకు సరిగ్గా తెలియదు చక్రవర్తి. కైలాష్ నగర్ శ్మశానం ఏదో ఉందనుకుంటాను. మా నాన్నని అడిగి చెప్తాను. అయినా శ్మశానం గురించి ఎందుకు అడిగావు? కొన్ని క్షణాలు చెప్పడానికి సంకోచించాడు చక్రవర్తి. మా అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు, ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది. ఆ పరిస్థితి వస్తే ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు వెంకట్రావు, నువ్వు తప్పితే. చక్రవర్తి కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. అన్ని విషయాలు చెప్పాడు వెంకట్రావుకి. బాధపడకు, మేమున్నాం కదా, అవసరం వస్తే నాకు కబురు చెయ్యి, మా నాన్నని తమ్ముళ్ళని తీసుకొస్తాను. చక్రవర్తికి ధైర్యం చెప్పి తన సెక్షన్ వైపు వెళ్ళాడు వెంకట్రావు. క్యాంటీన్ వైపు వెళ్లబుద్ధి కాలేదు. చేతిలోకి పేపర్ తీసుకున్నాడు చక్రవర్తి. జీవితంలో ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బంగ్లా బంధు ముజిబుర్ రహమాన్ దారుణంగా కుటుంబ సభ్యులతో సహా హత్య చేయబడతాడని, భుట్టోని ఉరితీస్తారని, నెక్సన్ను పత్రికల వాళ్ళు గద్దె నుంచి దింపుతారని, ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోతుందని ఎవరనుకున్నారు? మొఘలాయి సామ్రాజ్యాన్ని నాశనం చేసి చిట్ట చివరి మొఘలాయి చక్రవర్తి బహదూర్ షాని రంగూన్లో జైల్లో పెడతారని తెలిస్తే జహాంగీరు బ్రిటిష్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇచ్చేవాడేనా? చదువుతున్న పేపర్ని టేబుల్ పైకి విసిరేశాడు చక్రవర్తి. 50 ఏళ్ల వయసులో మనిషి రాయిలా ఉండి ఇంట్లో పనంతా చేసుకునే అమ్మ హఠాత్తుగా మంచంలో పడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మకి క్యాన్సర్ అట. క్యాన్సర్ అమ్మని పూర్తిగా కొరుక్కు తిందని మొన్నటి వరకు తెలియదు. ఉస్మానియా హాస్పిటల్లో 3 నెలలుంది. లాభం లేదని డిశ్చార్జ్ చేశారు. అమ్మ కదల్లేదు, అన్నీ మంచంలోనే. బెడ్ పాన్ తను శుభ్రం చేస్తూ ఉంటే అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనతో ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పలేదు. కళ్ళు కన్నీటి వరదతో పొంగే నదుల్లా ఉంటాయి. ఏం చేయగలడు తాను? ఆఫీసులో మ్యారేజ్ అడ్వాన్స్ అని, మోటార్ సైకిల్ అడ్వాన్స్ అని డబ్బు తెచ్చి అమ్మ జబ్బుకే ఖర్చు చేశాడు. నయం కాలేదు. అమ్మ కడుపులో తనుండగానే నాన్న చనిపోయాడు. 4 ఏళ్ల సంసార జీవితంలో అమ్మని 4 రోజులైనా సుఖపెట్టలేదుట. నాన్న నాయనమ్మ ఇద్దరూ కలిసి అమ్మని ఏడిపించేవాళ్ళుట. నాన్న ప్రతి విషయానికి నాయనమ్మ సలహాయే తీసుకునేవాడుట. అమ్మతో పెద్దగా మాట్లాడేవాడు కాదుట. అమ్మ పరిస్థితి పని మనిషి కన్నా హీనంగా ఉండేదిట. సినిమాకి వెళ్ళాలంటే నాన్న నాయనమ్మతో కలిసి వెళ్ళేవాడుట. తలనొప్పి వస్తే అమ్మ అమృతాంజనం రాయిపోతే కసిరి కొట్టి నాయనమ్మను తల రుద్దటానికి పిలిచేవాడుట. తల్లి కొడుకుల మధ్య అనురాగం ఆత్మీయత ఉండటం సహజమే కానీ మోతాదు మించితే చాలా ప్రమాదం అనిపించింది చక్రవర్తికి. తల్లి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. నాయనమ్మ నాన్నను ప్రసవించిన వెంటనే బొడ్డు కోసేసి ఉండరని అమ్మ అనుమానం. తనని ప్రసవించగానే వెంటనే బొడ్డు కోసేయమని నర్సుకు చెప్పిందిట మగదులోనే. ఆ అనుభవాల మూలంగానే అమ్మ తనని దూరంగా ఉంచేది. చుట్టుపక్కల పిల్లలు తననెవరైనా కొడితే తననే మందలించేది. ఏ విషయంలోనూ తనకు సలహాలు ఇచ్చేది కాదు. అమ్మ జీవితం అంతా కష్టాలమయం. సవతి తల్లి 6 ఏళ్లతో పుట్టినింట్లో అష్టకష్టాలు పడింది. నాయనమ్మ గారింట్లో కూడా అమ్మకి కష్టాలు తప్పలేదు. జీవితపు ఆఖరి పుటల్లో కూడా అక్షరాలన్నీ గజిబిజిగానే ఉన్నాయి. ఆఖరి క్షణాలు లెక్క పెట్టుకుంటూ, కూతురుచే చేయించుకోవలసిన పనులు తనతో చేయించుకుంటూ, సిగ్గుతో బాధతో క్షణక్షణం చచ్చిపోతూనే ఉంది. చక్రవర్తి గారు క్యాంటీన్కి రావటం లేదా? టైపిస్టు లక్ష్మణరావు అడిగాడు. ఆకలిగా లేదు, మీరు వెళ్ళిరండి అన్నాడు చక్రవర్తి. అతను వెళ్ళిపోయాడు. తనకు ఆకలి లేదా? ఉదయం కూడా భోజనం చేయలేదు. ఉదయం అన్నం వండితే అంతా బియ్యం గింజలే. అమ్మకి బత్తాయి రసం ఇచ్చి తను బయటపడ్డాడు. నెలాఖరు డబ్బులు లేవు.
దాదాపు స్నేహితులందరి దగ్గర అప్పు తీసుకున్నాడు అమ్మ మందుల కోసం. ఎప్పుడు తీర్చాలో ఆ అప్పులు? అమ్మ చనిపోతే దహన సంస్కారానికి డబ్బులు ఎవరిని అడగాలి? మళ్ళీ చేతిలోకి పేపర్ తీసుకున్నాడు. మంచంలో మగతగా పడుకున్న అమ్మే కనిపించింది. సార్, మీకు ఫోన్ వచ్చింది, అటెండర్ వచ్చి చెప్పాడు. పక్కనున్న ఓపీ సెక్షన్ వైపు నడిచాడు చక్రవర్తి. నడుస్తూ ఉంటే గుండెలు దడదడా కొట్టుకున్నాయి. అమ్మకి ఎలా ఉందో ఇంటి ఓనరు రాఘవయ్య చేయటం లేదు కదా, మీ అమ్మ చనిపోయిందని చెప్పడు కదా, ఆయన మాట ఎలా భరించటం? పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ అమ్మ తన కళ్ళ ముందు నుండి మాయమైపోతుందా? అమ్మ ఇంకా ఎక్కువ రోజులు బతకదని చెప్పినా తన మనస్థితి ఆ పరిస్థితికి తట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడెలా? అసహనంతో రిసీవర్ పైకెత్తాడు. హలో. వసుమతి గొంతు వినిపించడంతో చక్రవర్తి మనసు కుదుటపడింది. చక్రవర్తి గారేనా? వసు, ఏమిటి సంగతులు? నా మీద కోపం వచ్చిందా? ఎందుకు? మా నాన్న ఉదయం నీ మీద విరుచుకుపడ్డాడట కదా, అంది వసుమతి. నాన్నకి కోపం ఎక్కువ, నువ్వేమీ అనుకోకు చక్రవర్తి. నాకెవ్వరి మీద కోపం లేదు వసు, కోపం వచ్చినా నాకే నష్టం, అన్నాడు దిగులుగా. అదిగో, నీ మాటలు చెప్తున్నాయి నీకు మా మీద కోపం పోలేదని. మా నాన్న తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. వసు, మీ నాన్న పోట్లాట నాకేమన్నా కొత్త? మామూలేగా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకేమీ కోపం రాలేదు. అది సరే గాని మా అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉంది అమ్మకు? ఆతృతతో అడిగాడు. మా అమ్మకు తేలిగ్గానే ఉంది, కొంచెంసేపు మాట్లాడింది కూడా. వసుమతి మాటలకు తేలిగ్గా ఊపిరి పీల్చాడు. చల్లటి వార్త చెప్పావు వసు, అన్నాడు. ఉదయం ఇంటి నుంచే వెళ్ళావు కదా, ఏమిటి అలా అడుగుతున్నావు? అంది. ఏం లేదులే, నాకు ఫోన్ చేశావు, మీ నాన్న లేడా ఏమిటి ఇంట్లో, అన్నాడు. నాన్న విషయం నీకు తెలుసుగా, డబ్బు మనిషి. వడ్డీ డబ్బులు ఎగ్గొట్టాడట ఎవడో, వసూలు చేస్తానని అన్నం కూడా సరిగ్గా తినకుండా వెళ్ళాడు. సాయంత్రం నాన్న తిరిగి రాకుంటే బిర్లా భవన్ వెళ్దాము, త్వరగా ఆఫీస్ పని తెముల్చుకుని వచ్చేసేయి. వసుమతి ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. వసుమతితో తేలిగ్గా మాట్లాడేశాడు, కానీ మనసు పీకుతూనే ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆమె తండ్రితో మళ్లీ పోట్లాట తప్పదు. ఉదయం గాలివానలా రాఘవయ్య తన మీద దాడి చేయటం గుర్తుకొచ్చింది. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి, అన్నాడు. ఉదయాన్నే వేప పుల్ల నములుతూ తాముంటున్న షెడ్డు వైపు వచ్చి. రాఘవయ్య గారి మేడ వెనుక భాగంలో ఉన్న రేకుల షెడ్లోనే తాముంటున్నది. 2 ఏళ్లయింది ఆ ఇంట్లోకి వచ్చి. 2 ఏళ్లలో 6 సార్లు అద్దె పెంచాడు. ఆ మాత్రం సౌకర్యంగా ఉన్న ఇల్లు దొరుకుతుందో లేదోనని కిక్కురు మనకుండా అద్దె కట్టేసేవాడు తను. కలుపుకోలుగా మాట్లాడుతూ ఆసరాగా ఉండే రాఘవయ్య కూతురు వసుమతిని వదిలి దూరంగా ఉండటం అమ్మకి ఇష్టం లేదు. ఉన్న పళ్ళాన ఇల్లు ఖాళీ చేయమంటే కష్టం కదండి, అద్దె మీరు అడిగినట్లే ఇస్తున్నానుగా. రాఘవయ్య ఇల్లెందుకు ఖాళీ చేయమంటున్నాడో అర్థం కాలేదు తనకి. మీ అమ్మ ఎక్కువ రోజులు బతకొదట కదోయ్, మా ఇంటి ముందు శవం లేవటం ఇష్టం లేదు, మా ఇంటికి అరిష్టం కూడా. మా ఇంటి ముందు శవం చుట్టం నాకు చాలా భయం, వెంటనే ఖాళీ చెయ్యి, మొహం నిండా అసహ్యం పులుముకుని అన్నాడు రాఘవయ్య. తోటి మనిషి చావు బతుకుల్లో ఉంటే సానుభూతి జాలి చూపించడానికి బదులు రాఘవయ్య కర్కశంగా మాట్లాడటం చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. హైదరాబాద్లో మరొక ఇల్లు దొరకాలంటే కనీసం 2 నెలలన్నా గట్టి ప్రయత్నం చేస్తే గానీ దొరకదండి. ఖాళీ చేయమని ఇప్పుడు చెప్పారుగా, ఆ ప్రయత్నంలోనే ఉంటాను, అన్నాడు వినయంగా. అదేం కుదరదయ్యా, 2 నెలలంటే ఈ లోపలే మీ అమ్మ గుట్టుక్కుమంటుంది, నా కొంప మునుగుతుంది. కొత్తగా కట్టిన ఇంటి ముందు శవం లేవటం అరిష్టమయ్యా అని మొత్తుకుంటూ ఉంటే వినవేమయ్యా, అన్నాడు విసుక్కుంటూ. వసుమతి మధ్యలో కల్పించుకోబోతే కసిరి కొట్టాడు రాఘవయ్య. ఆయనతో ఎక్కువసేపు మాట్లాడటం మనస్కరించక ఆఫీస్కి వచ్చేశాడు తను. రాఘవయ్యకు వసుమతి ఒక్కతే సంతానం. వసుమతి తల్లి చనిపోయి 10 ఏళ్లయింది. ఇంట్లో వంట వార్పు అంతా వసుమతి చూడటంతో ఆమె చదువు కుంటుపడింది. 10వ తరగతి వరకు చదివి మానేసింది. మానేసింది కన్నా రాఘవయ్య మానిపించేశాడు అంటే బాగుంటుంది. పుస్తకాల చదువుతోనో అల్లికలతోనో స్నేహితులతో మాట్లాడుతూనో కాలక్షేపం చేస్తుంది వసుమతి. ఆమెకు 20 ఏళ్లుంటాయి. గుండ్రటి మొహం, సోగ కళ్ళు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, పొడవాటి జడ, కళకళ్లాడుతూ ఉంటుంది.
ఆ అమ్మాయికి తనంటే ఎంతో ఇష్టం. ఆ రోజు తనకింకా గుర్తుంది. జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు. ఇంటి అద్దె ఇవ్వటానికి రాఘవయ్య గారి మేడ వైపు నడిచాడు తను. ఇంట్లో రాఘవయ్య లేడు. వసుమతి తలుపులు తీసింది. రోజు చూపులతోనే తన మనసు దోచుకునే ఆ అమ్మాయి ఎదురుగా నిలబడగానే తడబడ్డాడు తను. తన ఎడారి లాంటి జీవితంలో ఆ అమ్మాయి వయ్యాసిసిలా తారసిల్లింది. మనసును శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునేసరికి 5 నిమిషాలు పట్టింది తనకి. రాఘవయ్య గారు లేరా అండి ఇంట్లో? ఆయన లేడని తెలుస్తున్నా అడిగాడు తను. కళ్ళార్పకుండా తననే చూస్తున్న వసుమతి కనురెప్పలు తన మాటలకు ఉలిక్కిపడ్డాయి. రండి, లోపలికి రండి. సోఫా చూపించి లోపలికి పరిగెత్తింది. రావి శాస్త్రి అల్పజీవి కనిపించాడు సోఫాపై. ప్రకృతి దృశ్యాలున్న కలర్ పెయింటింగ్స్ గోడలకు వేళ్లాడదీసి ఉన్నాయి. ఆమెకు మంచి టేస్టులున్నాయనుకున్నాడు చక్రవర్తి. చిక్కటి పాలల్లో బోర్నివిటా కలుపుకొచ్చింది. నేను వస్తాదని కావాలనుకుంటున్నారేమిటి అన్నాడు కప్పు సైజు చూస్తూ. ఆమెతో ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నవాడిలా మాట్లాడటం తనకే ఆశ్చర్యం వేసింది. బలహీనంగా కనిపిస్తున్నారు మీరు, కొంచెం లావైతే ఇంకా బాగుంటారు అంది తన వంకే చూస్తూ. ఆమె ఎంతో ఆత్మీయురాల్లా తోచింది. ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లు అనిపించింది తమ మధ్య. ప్రేమాంకురాలు గుండెల్లో బలంగా నాటుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది కాబోలు. ఇంటి అద్దె ఇవ్వటానికి వచ్చానండి చెప్పాడు. ఆ విషయాలు నాన్నతో మాట్లాడండి. నాన్న లేడు, సికింద్రాబాద్ వెళ్ళాడు. సోఫాలో నుంచి లేవబోయాడు తను. నాతో మాట్లాడటానికి ఇంకే విషయాలు లేవా అంది నవ్వుతూ. ఎంత చొరవ? ఎన్నో విషయాలున్నాయి. వెన్నెల రాత్రుల్లో నీ ఒడిలో తలపెట్టుకుని యుగాంతం వరకు సరిపడే విషయాలు చెప్పాలి. గుండెల్లో కొలెస్ట్రాల్లా పేరుకుపోయిన కష్టాలను తుడిచేసి నీ ప్రేమ అనే వెచ్చని ఊపిరిని నింపుకోవాలి. మనసే ఆమెతో కొన్ని నిమిషాలు మాట్లాడింది. పెదవుల కదలికలు లేవు. చీకట్లో వెన్నెల కిరణంలా కనిపించింది వసుమతి ఆ క్షణంలో. నేనంటే మీకు ఇష్టమేనా అంది మెల్లగా ధైర్యంగా. మాట్లాడలేదు. మీతో జీవితం పంచుకోవాలని ఉంది అంది తలొంచుకుని. విచ్చి విచ్చని సన్నజాజిలా కనిపించింది ఆమె. ఆమె తలలోని సన్నజాజులు తన పిరికితనాన్ని చూసి నవ్వాయి. సన్నజాజులంటే నాకెంతో ఇష్టం అన్నాడు లేచి నిలబడుతూ. ఆమె నవ్వింది, సన్నజాజి విచ్చుకుని నవ్వినట్లు. చక్రవర్తి గారు, ఇదిగోండి టపాల్ బుక్. మీ పేపర్స్ తీసుకుని పిఆర్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెక్షన్ ఆఫీసర్ మాటలతో చక్రవర్తి మనసు వసుమతి దగ్గర నుంచి ఆఫీసులోకి వచ్చి పడింది. 5 వరకు ఫైల్స్తో కుస్తీ పట్టి ఆఫీసు నుండి బయటపడ్డాడు. సిటీ బస్సు దొరకలేదు. ఇంటి వైపు నడవసాగాడు. జీవితమే ఒక క్రాస్ వర్డ్ పజిల్లా తోచింది చక్రవర్తికి. గుమ్మడి పాదుల మెదడు చుట్టూ పాకిన సమస్యలు. చావు బతుకుల్లో అమ్మ, దహన సంస్కారాలకు డబ్బులు, అద్దెకు మరో ఇల్లు. వసుమతి తనకు కనపడకుండా రాఘవయ్య కట్టడి. ఆఫీసులో కనపడని జీవుల కోసం వేట. క్రాస్ రోడ్ పజిల్లో కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మరికొన్ని చిక్కు ప్రశ్నల్లా మిగిలిపోతాయి. ఇంటి దగ్గరకు వచ్చేశాడు చక్రవర్తి. రాఘవయ్య మేడ ముందు గుంపులు గుంపులుగా జనం కనిపించారు. చక్రవర్తికి చెమటలు పట్టాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. జనాన్ని తోసుకుని ముందుకు వెళ్ళాడు. ఏడుస్తూ వసుమతి కనిపించింది. శవం వైపు చూశాడు చక్రవర్తి. కరెంటు షాక్ తిన్న వ్యక్తిలా నిర్విణ్ణుడయ్యాడు. రాఘవయ్య శవం. గుండెపోటుతో కొత్త మేడ ముందే చనిపోయాడు రాఘవయ్య. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.